వెల్కమ్ టు అవర్ ఛానల్. పల్లవి తన మాటలతో వాళ్ళ అత్తయ్య మైండ్లో విడాకులనే ఒక నిర్ణయం వచ్చేంత వరకు ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత పార్వతి అక్షయ్కి అవనికి విడాకులు రావాలి, అక్షయ్కి మరో పెళ్లి చేయాలి అని కంకణం కూడా కట్టుకొని కూర్చుంటుంది. పార్వతి ఏ ముహూర్తాన అయితే విడాకులు అనే ఒక టాపిక్ని పైకి తీసుకొని వచ్చిందో ఆ తర్వాత పల్లవి యొక్క కుట్రలు, మోసాలు, అబద్ధాలు అన్నీ బయటపడటంతో ఒక్కసారిగా నిజం తెలుసుకొని షాక్ అవుతుంది. మరి ఇంతకీ ఈ విడాకుల టాపిక్కి పల్లవి కుట్రలకి మధ్య ఏం సంబంధం ఉంది, ఏ రకంగా ఈ పల్లవి మోసాలు బయటపడ్డాయి తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన అవనికి జాబ్ వస్తుంది కదా, ఫ్లవర్ డెకరేషన్ది. తద్వారా ఫస్ట్ డే జాబ్ అక్షయ్ వాళ్ళ ఆఫీస్లోనే. సో అక్షయ్ వాళ్ళ ఆఫీస్ని మంచిగా రెడీ చేస్తుంది. అక్షయ్ మన అవనిని కూడా చూసి మౌనంగా ఉండటంతో ఇదేంటిది, ఈయన కనీసం ఈ జాబ్ చేస్తున్నావా, ఎలా ఉన్నావు అవని అని కూడా కనీసం నాతో మాట్లాడటం లేదు అని అవని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఏదో వర్క్ పక్కనుందని పక్కకు వెళ్ళేసరికి అప్పుడు అక్షయ్, అవని ఎలా ఉన్నావు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళినప్పటి నుంచి నా మనసులో లేదు, ప్రతిరోజు ఎంతగా బాధపడుతున్నానో తెలుసా అని అంటూ ఉండి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అవని కనిపించకపోవటంతో అవని వెళ్ళిపోయిందా అని చెప్పేసి అప్పుడు ఫీల్ అవుతూ ఉంటాడు. మరోపక్క వాళ్ళ అత్తయ్యకి మాటలతో ప్రేరేపించి విడాకుల నిర్ణయం తీసుకునేటట్టు చేసి ఆఖరికి డైవర్స్ నోటీస్ కూడా రెడీ చేపిస్తుంది కదా, వాటిని పల్లవి చేత ఇంటికైతే పంపిస్తుంది. ఇవి అక్షయ్ బావగారు అవని అక్కకి ఇవ్వబోతున్న విడాకులు, దీని మీద అవనితో సంతకం పెట్టించండి అని చెప్పేసి స్వరాజ్యం ఇంటికి వచ్చి మరీ నోటీసులు ఇచ్చేసి వెళ్ళిపోతుంది పల్లవి. మరోపక్క అక్కడ అవని ఫస్ట్ డే జాబ్ చేసిన తర్వాత అడ్వాన్స్ కూడా ఇవ్వటంతో నోరు తీపి చేయాలని స్వీట్స్ పట్టుకొని, పిన్ని బాబాయ్ నా గురించే వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు, ముందు ఈ స్వీట్స్ తీసుకోండి, నాకు అడ్వాన్స్ ఇచ్చారు శాలరీలో అని అంటూ ఉంటే, అమ్మా అవని నువ్వేమో జాబ్ వచ్చింది, అడ్వాన్స్ ఇచ్చారని సంతోషంలో ఉన్నావు, కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అని చెప్పేసి మీ ఆయన నీకు విడాకులు ఇచ్చినట్టుగా నోటీస్ పంపించారమ్మా, ఆ పల్లవి తీసుకొని వచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ని నేల కొంపేసి షాక్కి గురి అవుతుంది అవని. అయితే ఆయన నాకు డైవర్స్ నోటీస్ పంపించారా అని చెప్పేసి వాటిని అయితే ఓపెన్ చేసి చూసి షాక్ అయిపోతుంది. ఇదంతా ఎవరు చేశారో, ఎవరి కుట్రో నాకు బాగా తెలుసు, నేను ఇప్పుడే ఆ ఇంటికి వెళ్తాను, వెళ్ళి తేల్చుకొని వస్తాను అని చెప్పేసి డైవర్స్ నోటీస్ పట్టుకొని తిన్నగా ఇంటికైతే వెళ్తుంది. ఇంటికి వెళ్ళంగానే ఇక వెంటనే వాళ్ళ అత్తయ్య రావటంతో, ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు, నాకు నా భర్తకు విడాకులు ఇప్పించడానికి మీరెవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక వెంటనే ఏంటి నీలాంటి వాళ్లకు ఈ విడాకుల నిర్ణయం తీసుకోవటం ఇంత ఆలస్యమైంది, ఎప్పుడో తీసుకోవాల్సింది, నీకు విడాకులు ఇచ్చిన తర్వాత నా కొడుకు అక్షయ్కి నేను మరో పెళ్లి చేస్తాను అని పార్వతి చెప్పటంతో, అవునా సరే అయితే సైలెంట్గా నేను వచ్చిన పని చేసుకొని ఈ డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేసి మీ చేతిలో పెట్టి నేను సైలెంట్గా వెళ్ళిపోవాలి అంతేనా, సరే అయితే నేను మీరు చెప్పినట్టుగానే విడాకుల పేపర్ మీద సంతకం చేస్తాను, కానీ మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనగానే ఏంటా నిర్ణయం అని చెప్పి అంటూ ఉంటే, నా భర్తకు కన్న తల్లి మీరు కాదు కదా, కాబట్టి నా భర్త ఈ ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి అవని అయితే షాక్ ఇస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా కొడుకు నా ఇంట్లో ఉండకపోవటం ఏంటి అని అనగానే, అవును ఇంతకాలం 10 ఏళ్ళు నేను కలిసి కాపురం చేసి ధర్మేచ మోక్షేచ కామేచ అని నా మెడలో అగ్నిసాక్షిగా నా భర్త 3 ముళ్ళు వేస్తే ఒక్క సంతకంతో నా తాలిబొట్టు బంధాన్ని దూరం చేయాలి అని ఈ పెద్దరికంతో మీరు ఆలోచిస్తున్నారు కదా, అలాంటప్పుడు మీ కడుపులో కనలేదు, మీరు నవమాసాలు మొయ్యలేదు, అలాంటి నా భర్తని మీ కొడుకుగా ఎలా అనుకుంటారు, ఈ సమాజం మొత్తానికి నా కొడుకు కాదు అని చెప్పి నా కొడుకుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆ బంధాన్ని పక్కన పెట్టేసేయండి, ఆ బంధం అనేది మీ మధ్యలో ఉండకూడదు, మీరు తల్లి కొడుకుల్లాగా అస్సలు ఉండటానికి వీలు లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, చూడు అవని నువ్వు వాడికి నాకు మధ్యలో దూరం చేద్దామని కంకణం కట్టుకున్నావని నాకు అర్థమైంది, నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చి మాట్లాడినప్పటికీ కూడా కన్న పేగు బంధం కన్నా
పెంచిన ప్రేమే గొప్పది అంటారు. కాబట్టి నేను వాణ్ణి నా బిడ్డల కన్నా ఎక్కువగా పెంచాను. మా మనసులో ఉన్న ప్రేమను ఎవ్వరూ బయటకు తీయలేరు అని అనగానే, అవునా అత్తయ్య, మీ ప్రేమను ఎవరు తీయలేరా? అలాంటప్పుడు మీ ప్రేమను ఎవరు వెలకట్టలేనప్పుడు, ఎవరు మీ ప్రేమను తీయలేనప్పుడు నాకు నా భర్త కట్టిన తాళిబొట్టు కూడా అంతకన్నా గొప్పది. అర్థమైందా? నా భర్తకి నాకు మధ్య ఉన్న ఈ వివాహ బంధాన్ని మీలాంటి వాళ్ళు కాదు కదా, పైనుంచి ఆ భగవంతుడు వచ్చినా ఎవ్వరూ నన్ను నా భర్త నుంచి దూరం చేయలేరు, గుర్తు పెట్టుకోండి అని చెప్పేసేసి ఒక్కసారిగా మన అవని అయితే షాక్ ఇస్తుంది. అవని మాటలకు అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇంతకాలం ఎంతగానో మర్యాద ఇచ్చే అవని నిన్న ఈరోజు నోరు చించుకొని మరి ఇంత గట్టిగా మాట్లాడుతుంది అని చెప్పేసి షాక్కి గురి అవుతుంది. అందరూ కూడా షాక్కి గురి అవుతారు. ఇక వెంటనే, ఇప్పుడు చెప్తున్నాను, ఈ పేపర్ల మీద సంతకం పెట్టడం కాదు కదా, ఎవ్వరూ నన్ను నుంచి నా భర్తకు దూరం చేయలేరు. ఇంతకాలం నా నిజస్వరూపం తెలిస్తే చాలు అనుకున్నాను. కానీ ఇంకా నేను చేయవలసింది చాలానే ఉంది అని నాకు ఇప్పుడే అర్థమైంది అని చెప్పేసేసి ఆ పేపర్లను చించి ముక్కలు చేసి ఇస్తిరి కొట్టేసేసి ఇక అక్కడి నుంచి పల్లవి అవని అయితే వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అసలు దీనికి ఏం చూసుకొని ఇంత ధైర్యం అని అంటూ ఉంటే, ఇక పక్కనే ఉన్న శ్రియ మెడలో ఉన్న మంగళసూత్రం చూసుకొని అత్తయ్య గారు అని చెప్పేసి శ్రియ సైలెంట్గా లోపలికైతే వెళ్ళిపోతుంది. అత్తయ్య, చెప్పానా, అవని అక్క ఈ ఇంట్లో ఉన్నంతకాలం మంచిదానిలా నటించింది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మన కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుంది. మీరు విడాకుల నిర్ణయం తీసుకొని తప్పు చేశారేమో అనుకున్నాను, కానీ మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు అత్తయ్య, మంచి నిర్ణయం తీసుకున్నాం. త్వరగా మనం కళ్ళు తెరిచాం కాబట్టి సరిపోయింది. ఇంకా అవని అక్కని ఈ ఇంట్లోనే పక్కన పెట్టుకొని మోసాలు కుట్రలు తెలుసుకోలేకపోతే మన ఇంకా కుటుంబ పరిస్థితి వేరేలాగా ఉండేది. ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అత్తయ్య మీరు అని చెప్పేసి ఇక ఆ పల్లవి అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది. అవును, పల్లవి చెప్పింది 100కి 100 నిజమే. ఈ అవని ఏదో చెయ్యాలి అనుకుంటుంది, కానీ అవనికి అంత టైం ఇవ్వను. తొందరగా విడాకులు వచ్చేటట్టుగా ఏం చేయాలి అన్నది వెళ్ళి లాయర్ గారిని కలుసుకోవాలి అని చెప్పేసి ఇక పల్లవి కూడా చెప్పుకోకుండా పార్వతి సింగిల్గా అయితే ఇక తిన్నగా లాయర్ దగ్గరికి అయితే వెళ్తుంది. లాయర్ గారు, త్వరగానే డైవర్స్ రావాలి అంటే ఏం చేయాలి అని అంటూ ఉంటే, వాళ్ళ మీద ఏదో ఒక నింద రావాలి అని అంటూ ఉంటే, ఇంట్లో ఉన్న నా ప్రాణాలు తీయాలి అనుకుంటే డైవర్స్ తొందరగా వస్తుందా నా కోడలికి అని అంటూ ఉంటే, మీ కొడుకు కూడా ఒప్పుకొని ఉంటే తప్పకుండా డైవర్స్ వచ్చేస్తాయి అని అనగానే, అలా అయితే త్వరగా డైవర్స్ వచ్చేటట్టు చేయండి అని చెప్పేసి అంటూ ఉంటే, అలాగే ఇంతకీ డైవర్స్ ఎవరికి అని అంటూ ఉంటే, ఇంకెవరికి, నా ప్రాణాలు తీయాలనుకొని ఆస్తి మొత్తం తన పేరు మీద తన భర్త మీద రాయించుకున్న నా పెద్ద కొడలు అవనికి అలానే అక్షయ్కి విడాకులు వచ్చేటట్టుగా ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఏమేం పాయింట్లు పెడతారో, ఏమేం సర్టిఫికెట్లు పెడతారో, ఏమేం సాక్ష్యాలు పెడతారో నాకైతే తెలీదు. కోర్టులో సాక్ష్యం చెప్పడానికి నేను రెడీ. నా కోడలు నా ప్రాణాలు తీసింది అని. నా పక్కనున్న నా పెద్ద కొడుకు కూడా తన భార్య తన తల్లి ప్రాణాలు తీయబోయిందనడానికి నా కొడుకు కూడా సాక్ష్యమే. కాబట్టి అక్షయ్కి అవనికి విడాకులు వచ్చేటట్టుగా మీరు తొందరగా రెడీ చేయండి డాక్యుమెంట్స్ అన్నీ కూడా అని చెప్పేసి పార్వతి ఎత్తి చెప్పేస్తుంది. ఆ మాటలకు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక లాయర్ గారు అయితే. అదేంటండి, నేను మాట్లాడుతుంటుంటే మీరేమీ మాట్లాడటం లేదు అని అనగానే, ఎందుకంటే ఇది జరగని పని కాబట్టి అని చెప్పేసి అనగానే, జరగదా, ఎందుకని అని అంటూ ఉంటే, అసలు అవని అటువంటిది కాదు కాబట్టి అని చెప్పేసి లాయర్ గారు అయితే చెప్తారు. అయినా లాయర్ గారు, మీరు రాయించిన డాక్యుమెంట్స్నే వేరేలా చిత్రీకరించింది. మా అవని సంగతి మీకు కూడా బాగా ఈ పాటికి తెలిసేటట్టే ఉండాలి. అయినా మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, అవని లాంటి కోడల్ని నేను ఎక్కడా చూడలేదు. కోడలుగా దూరం చేసుకుంటే మాత్రం మీరు ఒక మంచి కుటుంబాన్ని కోల్పోతారు. నేను 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో ఒక తప్పు చేశాను. ఆ తప్పుకి ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నాను అని చెప్పేసి ఆ రోజు అవని ఇక్కడికి వచ్చి నా భర్తకు తెలివితేటలు ఉన్నాయి, జాబ్ చేసుకునే ఎక్స్పీరియన్స్ ఉంది, కాబట్టి ఏ రకంగానైనా బతికేస్తాం, కానీ ఆస్తి మొత్తం కూడా మా అత్తయ్య 4 పిల్లలకి సమానంగా పంచి డాక్యుమెంట్స్ రాయమని చెప్పింది. నేను అలాగే రాసిస్తానని మాట ఇచ్చాను. తను వెళ్ళిపోయిన ఒక 10 నిమిషాలకి మీ చిన్న కోడలు పల్లవి ఉంది కదా, తన తండ్రి చక్రధర్ ఇద్దరూ వచ్చి అవనిని మేము ఇంటి నుంచి బయట గెంటించేయడం కోసం ఈ రకంగా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి నేను ఎంత వద్దు అన్నప్పటికీ కూడా నన్ను బలవంతం చేశారు. చివరకు నాకు డబ్బు ఆశ చూపించారు. నా పీక మీద కత్తి కూడా పెట్టారు. ఏమీ చేయలేక పల్లవి వాళ్ళు చెప్పినట్టుగానే డాక్యుమెంట్స్ రెడీ చేసి ఇచ్చాను. ఆ రోజు పల్లవి నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ని అవని ఏమో అందరికీ చూపిద్దామనుకున్న డాక్యుమెంట్స్ని
మార్చేసింది. చివరి క్షణంలో మార్చేసి మీ అందరికీ కూడా ఆస్తి మొత్తం తన భర్త పేరు మీదకి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంది అని నట్టింట్లో నిరూపించింది నీ చిన్న కొడలు పల్లవి అని చెప్పేసి చెప్పటంతో ఒక్కసారిగా షాక్కి గురి అయిపోతుంది అవని. మన పార్వతి అయితే లాయర్ గారు ఏం చెప్తున్నారు, ఇదంతా నిజమా అని అంటూ ఉంటే, అవునండి, ఆ రెండో రోజు నా దగ్గరికి వచ్చి మీరు పెద్దవాళ్ళు, 40 ఏళ్ల నుంచి మిమ్మల్ని నమ్ముకున్నాం, కానీ మీరు నాకు ఇంత దోషం, ఇంత అన్యాయం చేస్తారా? మీరు తీసుకున్న నిర్ణయం ద్వారా నాకు ఎంత నా కుటుంబంలో నన్ను ఎంత ఇదిగా చూస్తున్నారో మీకు తెలుసా అని చెప్పేసి అంటే, నేను ఆ విషయం మీ కోడలు అవని గారి దగ్గర కూడా తప్పు ఒప్పుకున్నాను, కానీ వీరు నన్ను ఎక్కడ చంపేస్తారని మౌనంగా ఉన్నాను. ఆ రోజు అవని వెళ్ళిపోతున్నప్పుడు అవనికి ఎదురుగా మీ కోడలు పల్లవి కూడా వచ్చింది. పల్లవి వచ్చి, ఏంటి ఇప్పుడు ఈ విషయం అందరికీ వెళ్ళి చెప్పేద్దాం అనుకుంటున్నావా? నా నిజస్వరూపం తెలిపేద్దాం అనుకుంటున్నావా? కానీ అది జరగదు కదా, నిన్నే అందరూ ఇంటి నుంచి గెంటించేస్తాను అన్నట్టుగా ప్లాన్ కూడా చేసింది. కావాల్సి వస్తే ఒకసారి సీసీ కెమెరా రికార్డ్స్ చూడండి అని చెప్పేసి రికార్డ్స్ అన్నీ కూడా చూపిస్తారు. రికార్డ్స్ అన్నీ చూపించిన తర్వాత ఒక్కసారిగా అవని ఆ రోజు రావటం, ఇవన్నీ చెప్పటం, తర్వాత వాళ్ళు వచ్చి రావటం, పల్లవి వాళ్ళు వచ్చి లాయర్ గారిని బెదిరించటం, ఆ రెండో రోజు పల్లవితోటి ఆఫీస్ బయట గొడవ పడుతూ ఉంటుంది కదా అవని వాళ్ళతో ఈ పల్లవి, ఇవన్నీ కూడా సీసీ కెమెరా రికార్డ్స్ ద్వారా తెలుస్తాయి. ఇవన్నీ మీకు ఇప్పుడు ఎందుకు చెప్పానో చెప్పమంటారా? ఈరోజు ఈవినింగ్కే నేను అమెరికా వెళ్ళబోతున్నాను, అక్కడ కొంతకాలం ఉండబోతున్నాను. కాబట్టి ఈ పల్లవి, ఆ తండ్రి నన్ను ఏమీ చేయలేరనే ఒక ధైర్యంతో మీకు నిజాలన్నీ చెప్పేశాను. మీ కుటుంబానికి ఎటువంటి అన్యాయం చేయలేదన్న ఆనందం నాకు ఇప్పుడు కలిగింది. ఇవంటి నిజాలు. మీ పల్లవి మిమ్మల్ని మోసం చేస్తుంది, అవని ఈ ఇంటిని కాపాడాలని చూస్తుంది అని చెప్పేసి చెప్పడంతో పార్వతి నిజాలన్నీ తెలుసుకొని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అవని మీద ఎంత కుట్ర పన్నింది, అవని వెళ్ళిన కానించి నన్ను రెచ్చగొడుతూనే ఉంది. నేను కళ్ళు మూసుకొని ఇంత పెద్దరికం ఉన్నా, ఇంత వయసు ఉన్నా పల్లవి లాంటి మోసగత్తె మాటలు విని అవని మీద విరుచుకుపడ్డాను. ఆ రోజు సేమ్ టు సేమ్ అవని కట్టుకున్న లాంటి చీరే పల్లవి కబోర్డ్లో ఉంది. నిలదీస్తే చీరలు అందరి దగ్గర ఉన్నాయి అనింది. అంటే నన్ను పైనుంచి తోసేసి ఆ చేతికి మట్టంటుకోకుండా ఆ నిందను అవని మీద వేసింది కూడా పల్లవి అని నాకు ఇప్పుడిప్పుడే పూర్తిగా అర్థమయ్యింది అని చెప్పేసి పార్వతి అనుకుంటూ ఉంటుంది. ఇలా పార్వతి అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా దయాకర్ అయితే కనిపిస్తాడు. దయాకర్ కనిపించడంతో, అమ్మ మీకు చెప్పేటంతటి వాళ్ళం కాదు, అవని చాలా మంచిది, మీరు ఎందుకు తనని బయటకు గెంటేశారో, ఎందుకు తన మీద మీరు అలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నారో నాకైతే అర్థం కావటం లేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నేను తాగుడు మానేశాను. మీరు నాకు ఒక హారం అమ్మారు గుర్తుందా? నేను మీ దగ్గర నుంచి ఒక హారాన్ని తీసుకొని వెళ్ళాను గుర్తుందా అని అనగానే, గుర్తుంది నాకు, అయితే ఏంటి ఇప్పుడు అని అంటూ ఉంటే, ఆ హారం అమ్మితే బయట ఒక 2 లక్షలు 3 లక్షలు వచ్చేవి, కానీ పల్లవి నా చేతిలో ఆ హారాన్ని చూసి, నీకు అమ్మితే 2 నుంచి 3 లక్షల మధ్యలో వస్తాయి, అదే నువ్వు నా చేతికిస్తే నీకు నేను 5 లక్షలు ఇస్తానని చేసింది. ఎందుకని అంటూ ఉంటే, దీనితోటి తన ప్లాన్ గీయొచ్చని, దీని ద్వారా అవనిని చెడు చేయొచ్చు అని తన తండ్రితో మాట్లాడడం నేను విన్నాను అని చెప్పేసి పూర్తిగా నిజాలు చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా సాక్ష్యాలు బలంగా ఉండటంతో పల్లవి మోసాలు, కుట్రలు, అన్యాయాలు అన్నీ తెలుసుకుంటుంది. విడాకుల విషయం ఎత్తితే ఇంకా అవని జీవితం అఘోరగోచరంగా తయారవుతుందనుకున్న పల్లవికి తెలిసి తెలియకోకుండానే తాను తీసుకున్న గోతులో తానే పడింది. ఎందుకంటే మన పార్వతి లాయర్ దగ్గరికి వెళ్ళింది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మన పార్వతి తిన్నగా ముందు అవని దగ్గరికి వెళ్ళి, అమ్మ అవని, చిన్నదానివైనా నీకు చేతులెత్తి క్షమాపణ కోరుతున్నాను. నీలాంటి కోడల్ని నేను తప్పుపట్టి ఇంటి నుంచి గెంటేశాను, నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటే, అయ్యో అత్తయ్య, అవే మాటలు, మీరు పెద్దవాళ్ళు, అసలు మీరు నన్ను క్షమాపణ కోరడం ఏంటి అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది. నాకు పల్లవి కుట్రలు మోసాలు అన్నీ తెలుసయ్యమ్మా, నీకు కూడా తెలుసు, అయినప్పటికీ కూడా ఇంత శిక్ష ఎందుకు అనుభవిస్తున్నావమ్మా? భర్తకి, కడుపున పుట్టిన కూతురికి దూరం అయిపోయి ఇంత బాధ ఎవరి కోసం అనుభవిస్తున్నావు అని అంటూ ఉంటే, నా అత్తింటి కోసం, నా మరిది కమల కోసం అని చెప్పేసి అవని చెప్పడంతో పార్వతి కళ్ళమట కన్నీళ్ళు వస్తాయి. అవునత్తయ్య, ఈ విషయం చెప్తే కమల్ ఏదైనా చేస్తాడు, కమల్ జీవితం నాశనమైపోవడం నాకు ఇష్టం లేదు. అందుకోసమే మన కుటుంబ పరువు పోకుండా ఉండాలి అన్నా, నా మరిది జీవితం, నా మరిది కాపురం 3 ముక్కలు అవ్వకుండా ఉండాలి అంటే నిజం తెలిసినప్పటికీ కూడా నేను మౌనంగా ఉన్నది అందుకోసమే. పల్లవికి ఏమీ తెలియటం లేదు, పల్లవికి నచ్చ చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటే, లేదమ్మా, నా కుటుంబాన్ని ఇంత టార్గెట్ చేయాలనుకున్న పల్లవిని ఇప్పుడే ఈ క్షణమే చంప పగలకొట్టి ఇంటి నుంచి బయట గెంటేస్తాను, రామ్మ వెళ్దాం అని అంటూ ఉంటే, అంతకాలం మీరు చేస్తే నేను ఇంతకాలం చేసింది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అత్తయ్య. ఇక
మనం పల్లవిని ఇంటి నుంచి బయటకు గెంటేస్తే మనకు ఏమొస్తుంది? ఇక మన కమల్ బాధ తప్ప, మన పరువు పోవటం తప్ప ఇంకేమైనా వస్తుందా? అందులోనూ కూడా పల్లవి మన కుటుంబం మీద ప్రేమతోనో, కమల్ మీద ప్రేమతోనో ఈ ఇంట్లోకి కోడలిగా రాలేదు తను. ఇక శ్రీకర్ తనకు దక్కలేదని, తన తండ్రి పాత కక్షలన్నీ కూడా తన మనసులో పెట్టుకొని తన తండ్రికి నెరవేర్చలేనిది తన ద్వారా నెరవేర్చుకుంటానని, తన తండ్రికి మంచి న్యూస్ చెప్పాలని చెప్పేసి మన కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలు చేయటం కోసమే ఇక ఎంతో ద్వేషాన్ని కడుపులో పెట్టుకొని మన ఇంట్లో అడుగు పెట్టింది. అలాంటి పల్లవిని బయటకు గెంటేస్తే పల్లవి ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, మన కుటుంబం మీద ఎలాంటి కుట్రలు పన్నుతుందో తెలియదు. అదే పల్లవిని మన ఇంట్లో పెట్టుకొని మెల్లమెల్లగా తనకి ప్రేమ అభిమానం చూపించి మామూలు మనిషిగా చేశామి అనుకోండి, తన తండ్రిలా కాకపోయినా పల్లవి మారుతుంది. ఒకవేళ మారకపోయినా తన తండ్రితో కలిసి ఏం కుట్రలు చేయబోతుందన్నది మనకు తెలుస్తుంది. పల్లవి సంగతి తెలిసిందే కదత్తయ్య. ఆయన్ని ఒకసారి అనవసరంగా జైలుకు పంపించి ఇరికించింది. అలాంటి కుట్రలు ఎన్నో చేస్తుంది. అదే పల్లవి ఇంట్లో ఉంటే మనం పల్లవి ఏం చేస్తుందో తెలుసుకోగలుగుతాం అని అనగానే, అమ్మ అవని, ఈ 10 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఇంత జీవితాన్ని అర్థం చేసుకున్నావు. నేను మాత్రం ఆ పల్లవి కుట్రల్లో మోసపోయాను. నువ్వు ఆ ఇంటికి రావాలి అమ్మా, రావాలి అని చెప్పేసి అనగానే, అత్తయ్య నేను రావాలి అంటే నేను ఏ తప్పు చేయలేదని వేరే రూపంలో నిరూపించుకోవాలి. ఆ పల్లవి విషయం తెలియకోకుండా నేను ఆ ఇంట్లోకి తప్పు చేయనట్టుగా వస్తేనే పల్లవి కూడా నమ్ముతుంది అని అంటూ ఉంటే, సరే అయితే ఆరాధ్య తన తల్లిని చూడాలి అనుకుంటుంది కాబట్టి ఆరాధ్య విషయంలో అయినా నేను తగ్గానని చెప్పేసి, అంతేకాకుండా నువ్వు నా మీద చేసింది 2 చీరలు ఉన్నాయి అని పల్లవి చెప్పింది. అలాంటప్పుడు మూడో చీర కూడా ఉండకూడదా ఏంటి అని నేను లేవదీస్తాను. బయట వాళ్ళు ఇదంతా ఎవరో చేశారు అన్నట్టుగా చిత్రీకరిస్తాను అని చెప్పేసి ఆ రకంగా ప్లాన్ చేసి తన అత్త కోడలు అవనిని తీసుకొని పల్లవికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్.